'అనకొండ' 1997 మూవీ కాదు. 2025 మూవీ గురించి మాట్లాడదాం. ఇందాకే చూసాను ఈ కొత్త మూవీని థియేటర్‌లో. తెలుగు డబ్బింగ్‌తో చూసాను. 1997లో వచ్చిన ఒరిజినల్ 'అనకొండ' మూవీకి ఇది రీబూట్ వెర్షన్. సో, కథ విషయానికొస్తే ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు చిన్నప్పుడు కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీస్తారు. సో, వాళ్ళకి వాళ్ళని ప్రూవ్ చేసుకోవాలని ఒక చిన్న ఆశ ఉంటది. సో, 'అనకొండ' మూవీని రీమేక్ చేద్దామని వాళ్ళకున్న బడ్జెట్‌లో అనుకుంటారు. సో, ఒక చిన్న టీమ్ ఏసుకొని అమెజాన్ ఫారెస్ట్‌కెళ్తారు. సో, అక్కడికెళ్ళాక షూటింగ్ స్టార్ట్ చేస్తారు. అప్పుడు వాళ్ళకి కొన్ని సిట్యుయేషన్స్ ఎదురైతాయి. వీళ్ళ మూవీ షూటింగ్ అయిపోయిందా లేదా? తర్వాత ఏం జరుగుతదన్నదే స్టోరీ లైన్. 'అనకొండ' మూవీ అనగానే థ్రిల్లింగ్ మాన్‌స్టర్ స్టోరీ అనుకోకండి. ఈ మూవీ కంప్లీట్‌గా కామెడీతోనే తీసిల్లు. మూవీ జానర్ గూడా యాక్షన్ కామెడీ. ముందైతే ట్రైలర్ చూడండి. ట్రైలర్ మీకు నచ్చితేనే మూవీకెళ్ళండి. నచ్చలేదా చూడకండి. ఎందుకంటే అస్సలే నచ్చదు మీకు మూవీ. నాకైతే యావరేజ్ అనిపిచ్చింది. కామెడీ సీన్స్ బావుండే అండ్ వాళ్ళు అమెజాన్ ఫారెస్ట్‌కి వెళ్ళడం చిన్నప్పుడు 'అనకొండ' సీరీస్‌ని మళ్ళీ గుర్తు చేసింది. సో, అది మంచిగా అనిపిచ్చింది. అండ్ క్లైమాక్స్‌లో పాత మూవీది ఒక సర్ప్రైజ్ పెట్టిల్లు. ఆ సర్ప్రైజ్ గూడా నాకు బానే అనిపిచ్చింది. ఇంక మిగతాదంతా బాలేదు మూవీలో. అందరికి ఈ మూవీ నచ్చుతదని నేను చెప్పలేను. కొంతమందికి రాడ్ అనిపియొచ్చు. కొంతమందికి యావరేజ్ అనిపియొచ్చు. నేనైతే 'అనకొండ' సీరీస్‌ని చాలా సార్లు చూసాను. సో, ట్రైలర్ చూసినాక కొంచెం ఎక్స్‌పెక్టేషన్స్ తక్కువ పెట్టుకొని చూసినా. నాకైతే యావరేజ్ ఒక్కసారి చూడొచ్చు కదా అని అనిపిచ్చింది. 1 ½ అవర్ డ్యూరేషన్ ఏమో ఉంటది. స్టార్టింగ్ 30 మినిట్స్ దాకా అయితే 'అనకొండ' కనిపియదు. లాస్ట్ 1 అవర్ మాత్రమే అనకొండ ఉంటుంది. 18+ సీన్స్ అయితే ఏం లేవు. టైమ్ పాస్ కోసం చూడాలనుకుంటే చూడండి. తెలుగు కామెడీ సీన్స్ అయితే బాగున్నాయి. అవైతే వర్కౌట్ అయినాయి. బట్ మూవీ అయితే బిలో యావరేజ్. యావరేజ్ టు బిలో యావరేజ్ ఉంటదంతే. నా రేటింగ్ 2.5 ఔట్ ఆఫ్ 5. యావరేజ్ మూవీ. ఒకవేళ చూస్తే ఎట్లా అనిపించిందో కామెంట్స్‌లో రాయండి. ఇంతే ఇక ఈ రివ్యూ గురించి. మళ్ళొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.